విద్యార్థుల చక్కని భవిష్యత్తుకు పునాది 10వ తరగతి. ఈ పరీక్షల్లో సాధించే విజయం అంతులేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ప్రతిభావంతులుగా గుర్తింపునిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకునే ఆశలు, అంచనాలను నిజం చేసే క్రమంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. లక్ష్య సాధనలో తడబడుతుంటారు. చక్కని సూచనలు, విలువైన జాగ్రత్తలతో విద్యార్థుల్లో దాగున్న భయాందోళనలు దూరం చేస్తున్నారు విద్యారంగ నిపుణులు జేఎస్ పరంజ్యోతి. విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి ఈ పరీక్షల కోసం ఎంతో ఆసక్తితో సిద్ధపడుతూ ఉంటారు. పిల్లల యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి మరియు వారి ఫ్యూచర్ క్యారియర్కి కూడా ఉపయోగపడేటటువంటి ఈ పరీక్షా ఫలితాలు వారి మీద కొంత ఒత్తిడిని కలిగిస్తాయనేది మనం అంగీకరించాల్సినటువంటి విషయమే. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలపై పెట్టుకున్నటువంటి అంచనాలు, ఆశల్ని తీర్చే అనుక్రమంలో, అలాగే విస్తృతమైనటువంటి ఈ సిలబస్ని కూడా వారు సిద్ధపడేటటువంటి ఈ అనుక్రమంలో పిల్లలు కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో పిల్లలకి ఒత్తిడిని ఎలా అధిగమించాలి, పరీక్షల్లో మంచి ఫలితాలు ఎలా సాధించాలి, భవిష్యత్తులో ఈ పరీక్షలు రాసినటువంటి ఈ అనుభవాన్ని ఇతర పరీక్షలకు కూడా ఎలా ఈ ప్రిపరేషన్ మెథడ్స్ని వారు ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని గమనిద్దాం ఇప్పుడు. హలో సార్, నా పేరు సౌమ్య. పరీక్షలకు 1 నెల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు మేము ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించగలుగుతాం? పరీక్షలకి ఎంత ముందుగా ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకుంటే అది అంత లాభాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా ఒక మంచి ప్రణాళికతో విద్యార్థులు తమ పరీక్షల కోసం సిద్ధపడటం అలవాటుగా చేసుకున్నప్పుడు ఒత్తిడి లేకుండా చాలా అవలీలగా తమకున్నటువంటి సమయంలో పరీక్షల కోసం సిద్ధపడవచ్చు. లెసన్స్ని ఒక షెడ్యూల్ లాగా తయారు చేసుకొని ఏ సబ్జెక్ట్లో ఏ రోజుల్లో మీరు ఏ లెసన్స్ని చదువుకోబోతున్నారు అనేది ఒక మంచి డే వైజ్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. చక్కటి రూమ్ని మీరు డిజిగ్నేట్ చేసుకొని ఒక మంచి కుర్చీ, ఒక చక్కటి టేబుల్, ఎప్పుడు కూడా మీరు చదివేటటువంటి ప్లేసు విండోకు దగ్గరగా ఉండకూడదు. అట్లాగే డిస్ట్రాక్షన్స్, ట్రాఫిక్ సంబంధించినటువంటి సౌండ్ డిస్ట్రాక్షన్స్ కూడా లేకుండా చూసుకోవాలి. అట్లాగే మీకు ఒక మంచి మోటివేషన్ని, ఇన్స్పిరేషన్ని కలిగించేటటువంటి, మీకు బాగా నచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క ముఖ చిత్రం కానీ, వారి కొటేషన్ కానీ మీ యొక్క టేబుల్ పైన పెట్టుకోవటం మంచిది. అలాగే ఆ రోజు మీరు ఏం చదవదలుచుకున్నారో, ఆ రోజు మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి లిస్టును కూడా మీరు అక్కడ పేస్ట్ చేసుకోవటం చాలా ముఖ్యం. అట్లాగే ఎప్పుడు కూడా కంటిన్యూగా 20 మినిట్స్ కంటే ఎక్కువ చదవకూడదు. ఒక 20 మినిట్స్ చదివి మరొక 2 మినిట్స్ని రిలాక్స్ కావాలి. అలాగే లేదా కంటిన్యూగా ఒక 30 మినిట్స్ చదివితే ఒక 3 to 4 మినిట్స్ రిలాక్స్ కావాలి. అలా ఎప్పుడైతే మీరు ఒక స్ట్రెచ్ని మెయింటైన్ చేస్తారో అది మీకు చాలా లాభిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఒక 20-30 మినిట్స్ చదివాక ఇట్లా కళ్ళు మూసుకొని కొద్దిసేపు కూర్చొని ఆ చదివిన దాన్ని మననం చేసుకొని మనోనేత్రంలో చూడగలిగితే మీకు అది తప్పకుండా మీ మనస్సులో చాలా డీపర్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అలాగే చదువుతున్నప్పుడు కూడా చదివే విధానంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తాను. ముఖ్యంగా టఫ్ సబ్జెక్ట్స్ని ముందుగా చదవటానికి ఎంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి టఫర్ సబ్జెక్ట్స్ని మీరు ముందుగా ఎంచుకోవాలి. అలాగే ఇప్పుడు సింగిల్ ఆన్సర్, 1 వర్డ్ ఆన్సర్ ఉండేటటువంటి జవాబులకు సంబంధించినటువంటి పదాల క్రింద ఒక రకమైనటువంటి పెన్నుతో, కలర్స్ ఆల్సో ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రికాల్. కాబట్టి మీరు 1 వర్డ్ క్వశ్చన్స్కి ఉన్నటువంటి ఆన్సర్స్కి అన్నిటికీ ఒక రకమైన ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పెన్తో అండర్లైన్ చేసుకోవటం,
లేదా షార్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి వాటిని ఒక గ్రీన్ పెన్తో అండర్లైన్ చేసుకోవటం, ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించినటువంటి వాటిని ఇంకొక కలర్ పెన్తో అలా అండర్లైన్ చేసుకోవటం చేస్తే ఎప్పుడైతే ఆ కలర్ని మీరు ఏ లెసన్లో చూసినా కూడా మీకు తప్పకుండా ఇది 1 సింగిల్ మార్క్ లేదా 1 వర్డ్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటటువంటిది మనకు స్ఫురణకు వస్తుంది. కాబట్టి అలా కూడా మనకు మెమరీలోకి చక్కగా స్టిమ్యులేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రికాల్ ఈజీ అవుతుంది. మనం పరీక్ష రాసేటప్పుడు మనకి రికాల్ ఎంత యాక్టివ్గా జరిగితే మనకు ఆ ఆన్సర్స్ని మనం అంత క్విక్గా రాయగలుగుతాం. కాబట్టి ఆ రికాల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో దాన్ని మనం చాలా ఈజీగా రికాల్ అయ్యేటటువంటి విధంగా మనం చదవటం చేసుకోవాలి. ఎన్ని ఎక్కువ సెన్సెస్ వినటం, చూడటం, అలాగే స్పృశించటం ఇవన్నీ ఎంత ఎక్కువగా కనుక చేయగలిగితే రికాల్ అనేది అంత ఎఫెక్టివ్గా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండానే జవాబులు రాసేటప్పుడు మనకి జవాబులు గుర్తొచ్చి అంటే కాన్సెప్ట్స్ రికాల్ అయ్యేటప్పుడు చాలా చక్కగా మనం పరీక్షలు రాయగలుగుతాం. కాబట్టి ఇలా ప్రణాళికాబద్ధంగా కనుక చేసినట్టయితే రివిజన్ కూడా మీరు చదువుతున్నప్పుడు ఏ ఏ అంశాలైతే మీకు రివిజన్ టైంలో కొంచెం క్లిష్టంగా లేదా అవగాహన కాలేదు అనిపించినట్టు ఉంటుందో వాటన్నిటిని సెపరేట్గా వాటికి ఒక బుక్ పెట్టుకోవాలి, ఒక జర్నల్ పెట్టేసుకొని దాంట్లో ఏవేవైతే మీకు క్లారిఫై కావాల్సిన ఉన్నాయో వాటిని రాసుకుంటే ఇంకొక నెల మాసం టైం ఉంది. కాబట్టి మీ సబ్జెక్ట్ టీచర్తో కలిసి వాటిని ఇంకొకసారి క్లారిఫై చేసుకుంటే మనకి అవగాహన పెరుగుతుంది, అలాగే జ్ఞాపకం కూడా పెరుగుతుంది అన్నట్టు. హలో సార్, నా పేరు సనాన్. మేము చదివే అంశంపై ఆసక్తి రావాలంటే ఏం చేయాలి? సనన్, మంచి ప్రశ్న అడిగావు. ఆసక్తి లేకుండా చదివినటువంటి చదువు శక్తిహీనంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ అంశాన్నైనా చదివేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు 10వ తరగతి ఎందుకు చదువుతున్నాము? పరీక్షల కోసం కాదు. 10వ తరగతి ఈ 10వ తరగతి ద్వారా మనం ఇంటర్మీడియట్కి, దాని తర్వాత జీవితంలో మీకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ను రీచ్ కావటానికి ఈ 10వ తరగతి పరీక్షలు మీకు ఒక క్వాలిఫికేషన్ ఇస్తాయి. ఇప్పుడు చదివేటటువంటి చదువులో ఉన్న ప్రతి అంశం కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫర్దర్ స్టడీలో ఇది సపోర్టింగ్ స్టడీగా, బేసిక్ ఇన్ఫర్మేషన్గా మిగిలిపోతుంది. కాబట్టి అనే అంశాన్ని మీరు గుర్తించారనుకోండి, అంటే నేను ఒక డాక్టర్ని కావటం కోసం చదువుతున్నాను, నేను ఒక గొప్ప శాస్త్రవేత్తను కావటం కోసం ఈ సమాచారం నాకు ఎన్నటికైనా ఉపయోగపడుతుంది అనే భావనతో గనక చదివితే తప్పకుండా మీరు చదివే చదువు మీద మీకు ఆసక్తి కలుగుతుంది. కాబట్టి చదువును ఇష్టపడుతూ చదవండి, అప్పుడు కష్టపడకుండానే చదివేయవచ్చు. హలో సార్, నా పేరు యశస్వి. పరీక్షకు వెళ్ళే ముందు మరియు పరీక్ష గదిలో ఎగ్జామ్ ఫోబియా మరియు ఎగ్జామ్ ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఇది చాలామందికి ఉండేటటువంటి సమస్య కదా యశస్వి. ఎలా ఉంటుంది అంటే పిల్లలకి మొట్టమొదటిసారి మీరు స్కూలు వెలుపల అలాగే రాష్ట్ర స్థాయిలో మీరు ఒక పరీక్షను అటెండ్ చేయబోతున్నారు. మీ మీద చాలా అంచనాలు ఉన్నాయి కదా, కానీ మీరు ఒక్కసారి ఆ అంచనాలని వైపు మాత్రమే చూస్తే మీరు ఒత్తిడికి లోనవుతారు. ఎప్పుడు చూడాల్సింది ఎటువైపు అంటే మీరు సాధించిన విజయాల వైపు చూడాలి. అంటే మీరు గతంలో ఏ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారో అలాంటివి, మీరు తెచ్చుకున్నటువంటి మంచి గ్రేడ్స్ వలన మీరు ఎటువంటి గుర్తింపును, ప్రశంసను పొందారో అలాంటి వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు మీకు ఒత్తిడి అనేది బాగా తగ్గిపోతుంది. ఒత్తిడితో కాకుండా మీరు ఎప్పుడైతే అవగాహనతో మీరు చదువుతూ ఉంటారో అసలు ఒత్తిడి మీ దగ్గరికే రాదు. ఇది చదవటానికి, గుర్తుపెట్టుకోవటానికి ఇలాంటి ప్రక్రియ నేను ఉపయోగిస్తున్నాను అనేటటువంటి అవగాహనతో ఎప్పుడైతే చదువుతారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఎప్పుడైనా ఒత్తిడి అనేది అస్పష్టత ఉన్నప్పుడు, అపనమ్మకం ఉన్నప్పుడే కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు నమ్మకాన్ని, స్పష్టతను ఎప్పుడైతే తెచ్చుకుంటారో ఆ సమయంలో మీరు ఖచ్చితంగా ఒత్తిడిని అధిగమించగలుగుతారు. అయినా ఇలాంటి పరీక్షల్ని మీరు గతంలో ఎన్నో రాశారు, ఇంకా ముందు కూడా ఎన్నో రాయబోతున్నారు. కాబట్టి ఇది ఒకానొక అంటే మీ యొక్క సామర్థ్యాలని, మీ యొక్క జ్ఞానాన్ని మీరు ఎగ్జిబిట్ చేయటానికి, మీరు నిరూపించుకోవటానికి దొరికేటటువంటి ఒక చక్కటి గొప్ప అవకాశంగా కనుక మీరు భావించినట్టయితే దీని పరీక్ష కంటే ఎక్కువగా మీరు ఒక సామర్థ్యపు క్రీడగా మీరు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. హలో సార్, నా పేరు రామవిష్ణు. ప్రశ్నపత్రంలో జవాబులు ఎలా రాయాలి?
జవాబులు ఎలా ఉంటే ఎగ్జామినర్ బాగా ఇంప్రెస్ అవుతాడు? రామ్ విష్ణు, మంచి ప్రశ్న. పరీక్ష రాసేటప్పుడు ముఖ్యంగా ప్రశ్నాపత్రం ఇవ్వగానే మనం చూడాల్సింది ఏమిటి అంటే ఆ డైరెక్షన్స్ ఏమున్నాయి దాంట్లో, అది గమనించాలి. అంటే మనకు తెలుసు కదా అని చదవకుండా వదిలేయకూడదు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా డైరెక్షన్స్ని తప్పకుండా చదవాలి, విధిగా చదవాలి. దాని తర్వాత ప్రశ్నాపత్రాన్ని 2 సార్లు చదవాలి. మొదటిసారి చదువుతున్నప్పుడు ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలని అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పదాలను ఉద్దేశించే మీరు జవాబులు రాయబోతున్నారు కాబట్టి. ఒక్కొక్కసారి పదాల అంటే మార్పు వలన కూడా మీరు రాయాల్సినటువంటి ఒక జవాబు ఇంకొక జవాబుగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. రెండవసారి చదువుతున్నప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా మీ మనస్సులో రకరకాల అంటే స్థాయిల్లో రకరకాల ప్రదేశాల్లో మీ బ్రెయిన్లో మెదడులో అది నిల్వ ఉంటుంది. కాబట్టి దాన్ని సమీకరించుకోవటం కోసం ఒక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దాన్ని సమీకరించుకోవటం, దాన్ని సీక్వెన్సింగ్ చేసుకోవటం అలా చేయాలి. అలా చేసిన తర్వాత మంచి ప్రశ్నని మొట్టమొదటి జవాబుని ఒక మంచి అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేసేటటువంటి జవాబును రాయాలి. జవాబును రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి హ్యాండ్ రైటింగ్లో అంటే చూడ్డానికి ఇంప్రెసివ్గాను అందంగాను చదవటానికి చాలా వీలుగా ఉండేటటువంటి హ్యాండ్ రైటింగ్లో తప్పక రాయాలి. సీక్వెన్స్గా అంటే జవాబుని సీక్వెన్షియల్గా రాయాలి. అలాగే మీరు రాసిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశాలను పెన్సిల్తో కానీ బ్లాక్ పెన్తో కానీ అండర్లైన్ చేయటం కూడా మంచిది. ఎందుకంటే ఎగ్జామినర్ ఎక్కువ కష్టపడకుండా మీ జవాబులో ఉన్నటువంటి సంబంధితమైనటువంటి కాన్సెప్చువల్ వర్డ్స్ని లేకుంటే పాయింట్స్ని త్వరగా తను ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రశ్నాపత్రానికి జవాబు పత్రాన్ని చూడగానే ఎగ్జామినర్కి ముందు ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఏమంటే ఈ విద్యార్థి చాలా తెలివైనటువంటి వాడు, చాలా చక్కగా రాయగలిగేవాడు అని ఆ మొదటి పేజీ చూడగానే ఎగ్జామినర్కి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటి పేజీని చాలా చక్కగా రాయాలి. అందులో సమయపాలన చాలా ముఖ్యమైనది. అంటే ఒకే జవాబుని ఎక్కువసేపు రాస్తూ కాకుండా మీరు ఇప్పుడు ప్రిఫైనల్స్ రాస్తున్నప్పుడే ఏ సెక్షన్లో ఏ క్వశ్చన్కి ఎంత సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా సమయపాలన అలా మీరు మెయింటైన్ చేయాలి. అట్లాగే ప్రతి మీకు పేపర్లో కూడా మెయిన్ పేపర్ తర్వాత ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. కాబట్టి మెయిన్ పేపర్ని రాసి మళ్ళీ దాన్ని ఒకసారి రివ్యూ చేయగలిగినటువంటి సమయాన్ని మీరు ఆదా చేసుకుంటూ ప్రశ్నలకి జవాబులు రాయవలసి ఉంటుంది. అలా రాసినట్టయితే మీరు తప్పకుండా ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయగలుగుతారు. 10/10 స్కోర్ తెచ్చుకోవటానికి పరీక్షల్లో జవాబు రాసే పద్ధతి, జవాబు రాసే అంశాలే చాలా కీలకమని మీరు గుర్తించాలి. హలో సార్, నా పేరు మనస్విని. హలో మనస్వి. చదువుకునే సమయంలో మనకి ఆటంకంగా ఉండే విషయాలేవి, అలాంటి వాటికి మనం దూరంగా ఎలా ఉండాలి? చదువుకునేటప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనస్వి. ఆ వాటి విషయంలో కూడా చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు టీవీకి దూరంగా ఉండాలి. ఇంట్లో బెటర్ టీవీ ఉంటే దాన్ని కనెక్షన్ కట్ చేయటం మంచిది. తర్వాత పార్టీసు, ఫంక్షన్స్కి వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్కి, మీరు డిస్ట్రాక్టివ్ అట్మాస్ఫియర్కి, డిస్టర్బింగ్ అట్మాస్ఫియర్కి దూరంగా ఉండాలి. ఎంత ప్రశాంతత, ఎంత పాజిటివ్ టాక్, ఎంత ఒక రకమైనటువంటి ప్రేరణ ఉండేటటువంటి ఇన్స్పిరేషనల్ అట్మాస్ఫియర్కి మీరు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. డిస్ట్రాక్టింగ్ అట్మాస్ఫియర్కి దూరంగా ఉండాలి. మీ ఫ్రెండ్స్లో కూడా కొందరు ఉంటారు, మనం బాగా రాస్తాం, దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని పాజిటివ్గా మాట్లాడే పిల్లలు ఉంటారు. కొందరు ఫ్రెండ్స్ వచ్చేసి నాకంత భయంగా ఉంటుందిరా, ఎలా ఇద్దో ఎగ్జాము అనేటటువంటి పిల్లలు ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరైతే పిల్లలు నెగిటివ్ అండ్ పెసిమిస్టిక్ టాక్లో ఉంటారో అలాంటి పిల్లలకి మీరు దూరంగా ఉండటం మంచిది ఎప్పుడు కూడా. తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ, లేదా మీ ఇంట్లో ఇప్పుడు మీకు బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వాడితో వాదులాడటం, సిబ్లింగ్ కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అమ్మ నాన్నతో కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏ రకమైనటువంటి గొడవలకు లేకుంటే ఆందోళన కలిగించే అంశాలకు కూడా మీరు ఎప్పుడు దూరంగా ఉండాలి.
ఖచ్చితంగా రోజు మీరు చాలా గంటలు చదువుతారు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి మీరు ఎప్పుడు కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మీరు గ్రౌండ్లో ఏదైనా ఆటలో ఆడటం, రిలాక్స్ కావటం జరుగుతూ ఉండాలి. కొంచెమైనా కూడా ఫిజికల్ స్ట్రెస్ని రిలీజర్స్ అంటారు వాటిని, అవి రిలీజ్ చేసేలాగా మీరు కొంచెం స్ట్రెస్ బస్ చేసుకుంటే మంచిదని అలా ఉండండి. ఓకే, సో వీటన్నిటికీ దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మీరు ఎప్పుడు బాగా స్వీట్స్ని కానీ లేక ప్రోటీన్ ఫుడ్ని కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఇలాంటి టైంలో మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్నే ఎక్కువ తీసుకోవాలి. మీరు స్వీట్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే, చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ ఇట్లాంటి ఫుడ్ స్టఫ్ కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు అంటే చదివేటప్పుడు ఎక్కువ నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు లేట్ నైట్లో చదువుకోవటం ఎప్పుడు చేయకూడదు. ఆల్వేస్ మీకు ఏ టైంలో చదువుకుంటే ఎక్కువ మీకు ఎనర్జీ ఉంటుందో అలాంటి టైం చూడాలి. సాధ్యమైనంత వరకు లేట్ నైట్లో చదువుని అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా ఎర్లీగా, అంటే అడ్వైజబుల్ టైమ్ ఈజ్ అప్ టు 10 o'clock ఆర్ ఎట్ ద మోస్ట్ అప్ టు 11 o'clock. ది బెస్ట్ టైమ్ ఈజ్ 4 o'clock, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆన్వర్డ్స్. అది అక్కడి నుంచి వేకోజామునే 4 గంటల నుంచి చదివేటటువంటిది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదివిన అంశాలు చాలా చక్కగా అవగతమవుతాయి, అట్లాగే గుర్తుండిపోతాయి. కాబట్టి లేట్ నైట్ స్టడీని అవాయిడ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మీరు మనస్సుని అదుపులో పెట్టుకొని చదివిన దాని మీద మనస్సుని కేంద్రీకరించవచ్చు. ఇతరులతో కలిసి కంబైన్ స్టడీ చేయడం మంచిదా లేదా ఒంటరిగా కూర్చొని చదవడం మంచిదా సార్? చాలామంది ఒంటరి చదువు మంచిదేమో అనుకుంటారు, కానీ ఒంటరి చదువు కంటే జంటగానో లేదా మ్యాక్సిమం ముగ్గురు కలిసి చదవటం చాలా మంచిది. ఎందుకంటే ఒంటరిగా చదువుతున్నప్పుడు మనకు ఒకవేళ ఏదైనా అంటే డిస్ట్రాక్షన్ వచ్చిందనుకోండి, ఇంకా డిజింట్రెస్ట్ కలగగానే వెంటనే లేచి వెళ్ళిపోతాం అన్నట్టు అక్కడ నుంచి. కానీ అదే ఇతరులతో కలిసి చదువుతున్నప్పుడు వాళ్ళ కోసమైనా మనం కూర్చుంటాం. తర్వాత ఇతరులతో డిస్కస్ చేసింది మనకు ఎక్కువగా గుర్తుంటుంది. ఒక్కొక్కసారి మనకు అర్థం కాని అంశాలు కూడా ఇతరులు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం వలన కూడా మనకు అవగాహన కలిగి వాటిని కూడా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కంబైన్డ్ స్టడీలో ఇతరులను ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయమని చెప్పి ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయటము, మీరు ఒక క్వశ్చన్ పేపరు లేదా క్వశ్చన్ సెట్ తయారు చేసి దాన్ని వాళ్ళని ఆన్సర్ చేయమని చెప్పటం వలన కూడా ఇది బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ స్టడీ కంటే మంచి, అంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఓకే మీకు హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి ఇతరులతో కలిసి కంబైన్డ్ స్టడీ చేయటం చాలా ఉపయోగపడుతుంది. సార్, అన్ని సబ్జెక్టులలో 10/10 జీపీఏ ఎలా సాధించవచ్చు? 10/10 జీపీఏ అన్ని సబ్జెక్ట్స్లో సాధించటం సాధ్యం. చాలామంది విద్యార్థులు ఈ మధ్యలో దాన్ని అంటే సాధించగలుగుతున్నారు. అది ప్రతి సబ్జెక్టు కూడా రేపు భవిష్యత్తులో మనం చదివే చదువుకు లేదా భవిష్యత్తులో జీవితానికి ఉపయోగపడుతుందనేటటువంటి నమ్మకాన్ని, ఇష్టాన్ని కనుక ప్రతి సబ్జెక్ట్ మీద మనం సంపాదించుకున్నట్టయితే తప్పకుండా ప్రతి సబ్జెక్టులో 10/10 జీపీఏ మనం సంపాదించగలుగుతాం. అట్లాగే 10/10 జీపీఏ మీరు ఇప్పుడు ప్రిఫైనల్స్ రాస్తున్నారు. ఈ ప్రిఫైనల్స్ రాసేటప్పుడు ఏ సబ్జెక్ట్లో మీరు 10/10కి దగ్గరగా వస్తున్నారు, ఏ సబ్జెక్ట్లో 10/10 సాధించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది గమనించగలిగినట్టయితే ఆ ఇబ్బందిగా ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఏ అంశాల్లో, అంటే మీరు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్లోనా ఆబ్జెక్టివ్లోనా ఏ క్వశ్చన్స్లో మీరు అనుకున్నంతగా 10 స్కోర్కి దగ్గరగా రాలేకపోతున్నారో విశ్లేషించుకొని ఆ అంశాల మీద కనుక మీరు ఇంకెక్కువ శ్రద్ధను కనపరిచి దాని మీద సామర్థ్యాన్ని సంపాదించుకున్నట్టయితే తప్పకుండా అన్ని సబ్జెక్ట్స్లో 10/10 సాధించటం సులభం, అవసరం కూడా అని మీరు భావించాలి. సార్, మా తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? పరీక్షల సమయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి రామ్ విష్ణు. ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులకు ముందుగా పరీక్షల మీద, పరీక్షల సిద్ధపాటు మీద ఒక అవగాహన అవసరం. అందుకని మీ తల్లిదండ్రులు ముఖ్యంగా మీ స్కూల్ ప్రిన్సిపల్ గారితో కానీ లేదా ఉపాధ్యాయులతో కానీ కలిసి మీ యొక్క షెడ్యూల్ ఎలా జరుగుతుంది, మీరు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, తల్లిదండ్రులు ఏ రోల్ తీసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకోవటం చాలా అవసరం. అలాగే మీ ఇష్టాలు కూడా వారికి తెలియాలి.
ఏ సమయంలో మీరు చదువుకుంటే మీకు ఎక్కువ లాభమో ఆ సమయంలో మిమ్మల్ని లేపగలగటం కానీ, చదువుతున్నప్పుడు మీ పక్కన కూర్చొని వాళ్ళకి ఇష్టమైంది చదువుకుంటూ మీకు స్టడీ కంపానియన్షిప్ ఇవ్వటం కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో, అంటే భోజనం విషయమైన అవసరతలు, తర్వాత అంటే ఇంట్లో ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసేలా ఉండటం, ఆ సందర్భాలలో పక్కింటి వాళ్ళు ఇంటికి కబుర్లు చెప్తూ ఉండకుండా, లేదా ఏ రకమైనటువంటి గొడవలు జరగకుండా, పిల్లలు ఇంట్లో ఉన్న ఇతర పిల్లలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, లేకుంటే అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయాల్లో కుటుంబం ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పెట్టుకోకుండా, అలాంటి వాటికి మిమ్మల్ని తీసుకుపోకుండా, ఏం పర్వాలేదులే నాన్న వెళ్ళొద్దాంరా అని మిమ్మల్ని అలా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు కోఆపరేట్ చేయగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే జీవితంలో చదువు ఎంత ముఖ్యమైనది, పరీక్షలు ఎంత ముఖ్యమైనవి. పరీక్షలకి మీరు జవాబులు రాసినప్పుడు ఒక ప్రశ్నకి ఎలాంటి సంతృప్తిని పొందుతారు, అసలు జీవితంలో ఈ పరీక్షను సీరియస్గా తీసుకొని దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతని, ఇంపార్టెన్స్ని మీకు తెలియచెప్పగలిగినట్టయితే భవిష్యత్తులో తప్పకుండా మీ తల్లిదండ్రులు ఇచ్చే సహకారం, ప్రోత్సాహం వలన మీరు ఈ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అలా మీ తల్లిదండ్రులు మీకు సహకరించాల్సి ఉంటుందని నేను సూచిస్తున్నాను. కుటుంబాల అభివృద్ధే దేశాభివృద్ధి. దేశాభివృద్ధి పిల్లల చదువుపై ఆధారపడి ఉంది. పిల్లల చదువుకు సంబంధించి 10వ తరగతి పరీక్షలు వారి విద్యా వ్యాపకంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. కాబట్టి ఏ పిల్లలైనా కూడా తమ జీవితంలో ఎక్కువ ఉద్వేగానికి గురయ్యేటటువంటి సందర్భం ఏమిటి అంటే, తాము పై చదువులకు వెళ్ళటానికి రాసే ఆ ఫైనల్ పరీక్షల్లో వచ్చేటటువంటి ఫలితాల సందర్భమే ఒక ఉద్వేగభరితమైనటువంటి సందర్భం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షా సమయంలో తమ సమయాన్ని, తమ మూడ్స్ని, తమ యొక్క మెటీరియల్ని కూడా చక్కగా ఉంచుకోగలిగితే, దీన్ని సమన్వయపరచుకోగలిగితే ఈ 10వ తరగతి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించటమే కాదు, భవిష్యత్ చదువులోనూ, భవిష్యత్ వారి అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యాపకంలోనూ ఈ అనుభవం, ఈ స్ఫూర్తి వారిని ఒక గొప్ప విజేతల వాకిట నిలపటానికి ఉపయోగపడుతుంది అని మనసారా ఆశిస్తూ, మన రాష్ట్రంలో తప్పకుండా పిల్లలందరూ కూడా మంచి ఫలితాలతో వారి కుటుంబంలో ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి అద్భుత ఫలితాలని సాధించాలని మనసారా కోరుతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్.